గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ నేనే మీ ఎస్థెటిక్ గేమ్. సో ఈరోజు వచ్చేసి మళ్ళీ మనం అయితే కార్ పర్సల్ సిమ్యులేటర్ అయితే ఆడిపోతున్నాం. నేను అయితే లాస్ట్ టైం వచ్చేసి ఫోనిక్స్ కార్స్ అయితే అని పెట్టాను, బట్ మధ్యలో వచ్చిన ఇష్యూ వల్ల నేనైతే పేరు అయితే మార్చాల్సి వచ్చింది. ఇప్పుడైతే దీన్ని ఎలా మార్చాలో నాకు ఏం అర్థం కావట్లే. సో గాయస్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఏంటంటే పైన మనకి నోటిఫికేషన్ ఇచ్చాడు, ద కార్ మార్కెట్ విల్ బీ ఓపెన్ టుడే టిల్ 7 PM అని ఇచ్చారనమాట. సో నేనైతే ఏం చేస్తానంటే, మీరు లాస్ట్ వీడియో చూసి ఉండొచ్చు, నాకు అంత ప్రాఫిట్ రాలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వచ్చేసి ప్రాఫిట్ పెద్ద రాలేదు, ఎందుకంటే నేను కారు కొన్నప్పుడు కూడా సేమ్ అంతే మనీ అయితే ఉండేది. దానివల్ల నాకైతే ప్రాఫిట్ రాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు నైబర్హుడ్కి అయితే వెళ్ళిపోదాం. సో నైబర్హుడ్ కాదు, కార్ మార్కెట్ అంట ఇంకా ఓపెన్ అప్ ఉండదు. ఒకసారి వెళ్ళి చూద్దాం. $50 అంట. $50 ఎగిరిపోతున్నాయి. 50 రూపీస్ ఏదబ్బా. గాయస్, కార్ మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. మనకైతే 7 PM అని చెప్పారు కదా, కానీ ఇక్కడే ఓపెన్ అయిపోయింది. అబ్బా ఇదేముంది గాయస్. చూద్దాం మరి ఎంతో మన బడ్జెట్లో అయితే ఉంటుందో ఒక్కసారి చూద్దాం. అమ్మ, 1,75,980 అంట. ఇక్కడ మ్యాక్స్ గాయస్ స్పోర్ట్స్ కార్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. మన బడ్జెట్లో ఏమీ ఉండవు చూడండి. ఇది ఏంటంటారు, ల్యాంబోర్గినీ లాగా ఉంది. మరి చూద్దాం. ఐలెడీ అయ్యయ్యో 6 lakhs. అమ్మ బాబోయ్, ఇది ఎక్కువ ఉంటుంది. రెడ్ బుల్ అంట, ఇది ఎక్కువ ఉంటుంది. మన బడ్జెట్లో ఏమి ఉండవు గైస్. ఇది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర అయితే 11,000. నో అస్సలు మనకైతే అంత అయితే లేదు. ఇది కూడా ఉండదు మన బడ్జెట్లో. ఇక్కడ ఏమీ ఉండదు అనుకుంటున్నాం గైస్, నాకు తెలిసి మన బడ్జెట్లో. ఇదంతా చూద్దాం. ఎల్ఈడి లేదు, అంత బడ్జెట్ లేదు మన దగ్గర. ఇది కూడా మన బడ్జెట్లో అయితే ఉండదు. సో స్కిప్. ఇది చూద్దాం గైస్ కొద్దిగా ఎలాగుందో. డ్యాన్స్ వేస్తున్నాం ఏంటమ్మా బాబు. 7,840 అంట. ఒక్క 2 minutes ఉండు, వెయిట్. నేనైతే కొందామని అనుకుంటున్నాను. ఇది చూద్దాం. అరే 1,24,000. వెయిట్, నేనైతే కొన్న, కానీ ఏముందిరా ఇందులో అసలు. 1,24,000 అంటున్నావు. ఆ కార్ బెస్ట్ కదరా, దీనికన్నా బాగుంది. సో ఓకే, ఈ లాస్ట్ కార్ అయితే చూసేద్దాము. ఎంత చెప్తావు? మన బడ్జెట్లో అయితే ఉండదని అనుకుంటున్నాను నేనైతే. అబ్బా, పక్కెళ్ళాడుకోరా. మనమైతే ఈ కార్ కొందాం అనుకుంటున్నాను. నేనైతే వచ్చేసి కొందాం. అక్క 7,840 అంట. మనం వచ్చేసి 7,200కి అయితే అడుగుదాం గైస్. ఎత్తదంటారా? 7,200. ఓకే, మేక్ అన్ ఆఫర్. దట్స్ నాట్ క్వైట్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ మైండ్. ఒప్పుకోవట్లేదు గైస్. ఓకే, మనమైతే దీన్ని అయితే కొనేద్దాం. సో వచ్చేసి మనకైతే ఈ కార్ని అయితే మనమైతే తీసుకెళ్ళి అక్కడైతే రిపేర్ అయితే చేయించాలి. అందులోనే పెట్టాలేంటి అమ్మా. ఏంటి అందులోనే పెట్టాలా ఏంటి? నాకేం అర్థం కాదు. అందులోకే చూపిస్తుంది యారో. ఇంకెక్కడ చూపిస్తావే? వెనక్రా. ఓ కమాన్. యా, ఇది అసలు నైస్. దిగిరా రే. సో గైస్, మన కార్ అయితే రిపేర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. దీన్ని తీసుకొని మనం వచ్చేసి డ్రైవ్ చేసుకుంటూ మన ఆఫీస్లోకి అయితే తీసుకెళ్ళి పెట్టేద్దాం. ఓకే గైస్, మనం అయితే కార్ అయితే పార్క్ చేస్తాం. ఇప్పుడు దీన్ని వచ్చేసి వెబ్సైట్లో అయితే
మనమైతే పెట్టేవాలి. ఇంకోండి వెబ్సైట్ బుక్కీ గ్రాండ్ రాయల్ అంట. సెల్ అయితే పెడదాం. హలో ఓ ఇదేంటి? హలో ఏమవుతుంది? ఆగి అదేదో నొక్కేసాను గైస్. టేక్ ద కార్ టు ద ఆటో రిపేర్, క్లోజ్, ట్యాప్ టు. చలో వాట్ హ్యాపెన్? అరే ఏమవుతుంది రారే గాయస్? ఇది ఏంటిది నాకు అర్థం కావట్లే. ద కార్ కుడ్ యూస్ సేమ్ పెయింట్ జాబ్, టేక్ ఇట్ టు కార్ పెయింటింగ్. వాట్? అరే ఇదేంట్రా కార్ పెయింటింగా? ఈ పెయింటింగ్ కూడా చేయించాలా? ఏ వెయిట్. ఓకే 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 ఎగ్జిట్ ద కార్. నెల్లి గాయస్ మనమైతే కార్ని అయితే పెయింటింగ్ చేయించేసి మన ఏంటి షోరూమ్ దగ్గరికి అయితే తెచ్చేసాము. సో దీన్ని అయితే వచ్చేసి మనమైతే ఇప్పుడు సేల్ అయితే పెట్టాలన్నమాట. వెబ్సైట్ సెల్ 10,220. మనం దీన్ని ఎంత కొన్నాం మర్చిపోయాను. మైలేజ్ బై ప్రైస్ 7,800. కొంచెం ఎక్కువ పెడదాం, 11,000 పెడదాము. ఓకేనా? రీజనబుల్ ప్రైజే. ఎందుకంటే నేను దీనికి రిపేర్ చేయించడం ఎంత చేయించాను 400 అనుకుంటా. మళ్ళీ పెయింటింగ్ 1,500, 1,900. సో దీనికి వచ్చేసి ఇంతే రీజనబుల్ ప్రైస్. ఓకే పుట్ ఇట్ ఫర్ సేల్. ద నైట్ హ్యాస్ ఫాలన్, రిటర్న్ టు హోమ్ టు స్టార్ట్ ఏ న్యూ డే. ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు ఆఫీస్ క్లోజ్ చేసి నైట్ ఇంటికి పడుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు బస్ బేదర్కి వెళ్తున్నాము. ఓకే ఓకే ఇట్ ఈస్ నౌ ఓపెన్ టిల్ 7 PM. యూ ఆల్రెడీ నో ద బేసిక్స్. సో రెస్ట్ ఈస్ అప్ టు యూ. గుడ్ లక్. ఏంటి గైస్ ఇది అంతా? నాకు ఏదో అయ్యింది గైస్, నాకు అర్థం కావట్లే. ఫస్ట్ వచ్చేసి మన ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాక దీనికే 50 ఎగిరిపోయింది. ఓకే మనమైతే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇటు సైడు ఇప్పుడు మన ఆఫీస్ని అయితే ఓపెన్ చేస్తే మనకైతే ఇది సేల్లో పెట్టేసాం కాబట్టి కస్టమర్స్ అయితే వస్తారు. అప్పుడు దాకా మనమైతే ఇన్స్టాంట్ క్లయింట్ 10 గోల్డ్ అంటే ఎందుకు మనకి? ఒక్కడు కూడా రావట్లేదండి ఇంకా. ఇప్పుడులోగా మనకి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఏమైనా ఉంటాయో చూద్దాం. వెయిట్ బిల్స్ అంట. ఆఫీస్, కార్ ఇన్సూరెన్స్, ట్యాక్సెస్ 0,000. ఓకే ఇది అప్గ్రేడ్ వచ్చేసి ఎస్ ఇక్కడ ఉంది కదా శ్రీనేమ్. షిట్ ఆగండి వెయిట్. వెనక్కి వెళ్ళాలి రెడీ. బ్యాక్. ఓకే మనకైతే క్లయింట్ వచ్చాడంట. ఏరా ఎంత చెప్తావు? మనమైతే 11,110 అయితే పెట్టాము. 10,360. ఓకే నేనైతే నెగోషియేట్ అడుగుదాం. వద్దు, ఎందుకంటే మన దగ్గర గోల్డ్ కూడా లేవు కాబట్టి నెగోషియేట్ చేయకూడదు. సో ఇది ఎంత అయితే చెప్తారో అంతకే యాక్సెప్ట్ చెయ్యాలి, తప్పదు మనకి. ఓకే తీసుకుపో గైస్. మనకైతే 12,482 అయితే వచ్చింది. సో వచ్చేసి ఇప్పుడైతే కార్ మార్కెట్ ఓపెన్ అని చెప్పాడు. ఆప్షన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది గైస్? నాకు అర్థం కాదు. బస్ ఏంటి మినీ బస్ పెట్టేసాడు ఇక్కడ. మన బడ్జెట్లో ఉంటుందో, బట్ బడ్జెట్లోనే ఉంది. కానీ ఇంకా కార్స్ చూసి వద్దాము. ఫస్ట్దే BMW. మన బడ్జెట్లో అయితే ఉండదు, పర్లేదు ఒకసారి అడిగి చూద్దాము. అనుకున్న బార్గెన్ అయితే చెయ్యొచ్చు కానీ మన గోల్డ్ వేస్ట్, అందుకనే. సో 99. ఓకే వెయిట్ ఇక్కడ అయితే స్కిల్స్ చూపిస్తుంది ఏదో. స్కిల్ పాయింట్స్ 1. ఇక్కడ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు.
వాట్ హ్యాపెనింగ్. సరే ఇదైతే మన బడ్జెట్లో అయితే ఖచ్చితంగా ఉండదు. ఒక 20,000 పైన చెప్తారు అనుకుంటున్నాను నేనైతే. 20,000 2 lakhs పైన చెప్పాడు వీడు. ఎందుకు మనకు అవసరం లేదు. ఫ్యూచర్లో నాన్న అవన్నీ. ఇది మన బడ్జెట్లో ఉండదు. వెయిట్, ఇది సేమ్ కార్ ఎందుకు కొన్నాం గైస్. ఇది ఎంత అంటావు? ఇన్ఫర్మేషన్ అబౌట్ 10,000 పర్లేదు, బడ్జెట్లోనే ఉంది. ఇది చూద్దాం. ఇది ఎక్కువ చెప్తుంది అనుకుంటున్నా. అసలు ఒక్క నిమిషం, అసలు ఇందులో ఏముంది నాకు అర్థం కావట్లే. అందులో ఏముంది అంటారు? ఇది కూడా మన బడ్జెట్లో ఉండదు. పర్లేదు, అడిగి చూద్దాం. పక్కెళ్ళాడుకోమ్మా, పక్కెళ్ళాడుకో. ఇంకొద్దు గాయస్, మనం అయితే కొంటే ఒకసారి ఇది తక్కువ చెప్పినట్టు ఉన్నాడు, చూద్దామా? పర్లేదు, వద్దు. సో వచ్చేసి ఇదంతా స్పోర్ట్స్ కార్. అడిగామని లేదా 2 lakhs. యా ఓకే, నాకు ఎందుకో ఈ కార్ అయితే నచ్చింది గాయస్. అక్క ఇచ్చేస్తావు నాకు కారు? ఓకే, యాక్సెప్ట్ చేసేస్తాను గాయస్. మన దగ్గర అయితే 1,652 మిగిలింది. డ్రైవ్. ఆగండి, వెయిట్. ఇప్పుడు నేను ఎక్కడ దగ్గర బాబు. దీనికైతే మనకి ఎంత రేటు చూద్దాం. ఓకే, చలో వెబ్సైట్ అర్బన్ జెన్ 2 అంట గాయస్. మనం 10,000 కార్ని ఎంత పెడదాం? 13,150. సో పుట్ ఇట్ అప్ టు సేల్. ఓకే, క్లయింట్స్ ఎవరు రారా ఏంటి చూద్దాం. మనమైతే గాయస్ ఈ స్కిల్ పాయింట్స్ అయితే ఎలా అన్లాక్ చేయాలో అర్థం కావట్లే. సో వచ్చేసి ఇక్కడ బిల్స్ ఒకటి ఉన్నాయి. బిల్స్ ఏంటో చూడాలి ఒకసారి. ఇదైతే స్కిల్ పాయింట్స్. ఇదైతే అప్గ్రేడ్, బేసిక్ గ్యారేజ్, మేక్ షిఫ్ట్ ఆఫీస్ అంట. బేసిక్ గ్యారేజ్ ఇది వచ్చేసి 1 lakh. ఓ వెయిట్, మనకైతే కస్టమర్ అయితే వచ్చింది. అమ్మ తల్లి, నీ దగ్గరే కదమ్మా కొన్నాను నేను, మళ్ళీ నువ్వే వచ్చావు. 13,150, 11,000 గాయస్. నెగోషియేట్ చేయాలని ఉంది. సో కొంచెం పెంచుదాం, 12,000 ఎక్కేలాగా. చలో యా ఓకే, మేకర్. ఐ థింక్ సో ఐ can do that sold. I think I can do that sold. Great job guys. ఇప్పుడైతే 13,000. ఈ వ్యాన్ ప్రైస్ ఒక మినిమం 10,000 పైన ఉంటుంది. చూద్దాం. అరే పక్కలాడుకోరా, అంత అయితే పెట్టలేను. ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఇదైతే కార్ మార్కెట్లో చూసిన కార్ లాగా ఉంది, కానీ ఇది బాగాలేదు అంతగా. ఇదైతే ఎంత చెప్తుందో చూద్దాం. పక్కెళ్ళాడుకో అమ్మ, పక్కెళ్ళాడుకో. ఎవ్వరు కొనరు నీ దగ్గర. సో ఇంకా కార్స్ ఎక్కడ ఉన్నాయి రే? హలో, ఇక్కడ ఏదో కార్ ఉంది గైస్. ఓకే చెప్పు. ఏంటి 4 lakhs? ఒక్కసారి బయటకు వచ్చే దీనికా? అది అసలు ఏం కార్రా రే బాబు. సో గైస్ ఇక్కడ అయితే కార్లు ఏం కనబట్టలేదు. సో గైస్ ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీరు మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టేసుకోండి. ఇదేంట్రా బస్సు కనబట్టలేదు. సో గైస్ ఉంటాను. బాయ్ గైస్.